వారు ఒక సందర్భంలో రెండు ఇష్యూస్ ఇవి. ఒకటి వివేకానంద రెడ్డి గారి తాలూకా హత్యకి సంబంధించినటువంటి ఇష్యూ, రెండోది ఈ ఆస్తులకు సంబంధించినటువంటి దాని మీద వారు ఎప్పటికప్పుడు మాట్లాడుతూ ఉన్నారు. నా ఉద్దేశం ఏంటంటే, సరే మనం వివేకానంద రెడ్డి గారి హత్య గురించి మాట్లాడితే వారు ఆస్తుల గురించి మాట్లాడతారు, మనం ఆస్తుల గురించి మాట్లాడితేనేమో వారు వివేకానంద రెడ్డి గారి హత్య గురించి మాట్లాడతారు. సో దీని మీద మేము పెద్దగా క్లారిటీ ఇవ్వాల్సినటువంటి పని లేదు. ఎందుకంటే గతంలో ఈ ఆస్తుల విషయం మీద మా రాజమౌళి ప్రసాద్ రెడ్డి గారు మాట్లాడారు, అది చూస్తే తెలుస్తుంది. వివేకానంద రెడ్డి గారి హత్య కేసు సంబంధించినటువంటి దాంట్లో అవినాష్ రెడ్డి గారు కూడా చాలా వివరంగా చెప్పారు. ఇవన్నీ పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముకొని ఉన్నటువంటి కోట్లాది మంది ప్రజలు ఈ రాష్ట్రంలో ఉన్నారు. లక్షలాది మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఉన్నారు. దయచేసి మా తాలూకా మా పార్టీ కార్యకర్తల మాటగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మాటగా మరొకసారి మీ ద్వారా వారికి చెప్తా ఉన్నా, మీరు దయచేసి మీ రాజకీయ అవసరాల కోసం జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా వ్యక్తిత్వ హననాన్ని పాల్పడకండి. కేవలం జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా క్యారెక్టర్ అసాసినేట్ చేసి తద్వారా రాజకీయంగా లబ్ధి పొందుదాం అనేటువంటి, ఎవరికో రాజకీయంగా లబ్ధి పొందుదాం అనేటువంటి ప్రయత్నం మానుకోండి. మీరు అనేక సందర్భాల్లో అనేక రకాలుగా జగన్మోహన్ రెడ్డి గారి మీద చేస్తున్నటువంటి ఆరోపణల మీద మేము కూడా గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు, ప్రజల్లోకి వెళ్ళినప్పుడు కార్యకర్తల నుంచి మా దగ్గర కూడా విపరీతమైనటువంటి ఒత్తిడి వస్తూ ఉంది. ఎందుకు ఇలా అని మేము కూడా ఓపిక పట్టి ఊరుకున్నాం. మా నాయకుడి దగ్గర కూడా అనేక సందర్భాల్లో ప్రస్తావించినప్పుడు దయచేసి ఏం మాట్లాడొద్దని చెప్పి గొప్ప మనసు చాటి మమ్మల్ని మాట్లాడొద్దు అని చెప్పి మాకు సూచించడం జరిగింది. కానీ వారు ఇంకా ఇదే కొనసాగిస్తే, వారు చెప్పినటువంటి అబద్ధాన్నే 10 సార్లు చెప్పి నిజం చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తే ఇక మా నాయకుడు చెప్పినా సరే మా నాయకత్వం ఊరుకునేటువంటి పరిస్థితుల్లో లేదు. గట్టిగా సమాధానం చెప్పాలనేటువంటి భావంతోనే నాయకత్వం అంతా కూడా ఉంది. అంతవరకు తీసుకురావద్దు అనేటువంటిది నా తాలూకా సూచనగా వారికి తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఈ రాజకీయ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది కోట్లాది మంది ఈ పార్టీ మీద ఆధారపడి ఉన్నారు. నాయకత్వాన్ని టార్గెట్ చేస్తే, జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తే ఉన్నటువంటి ఆ తెలుగుదేశం పార్టీకో కూటమి పార్టీకో ఉపయోగపడుతుంది అనేటువంటి ఉద్దేశం, వారి అవసరాల కోసం దయచేసి మీరు పనిచేయొద్దని చెప్పి వస్తా ఉంది. ఇప్పటికీ ఒక లిమిట్ అనేటువంటిది ఉంటుంది, లిమిట్ క్రాస్ అయిపోయింది. మేము కూడా సమాధానం చెప్పాల్సి, మేము చాలా వాస్తవాలు బయట పెట్టాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. దయచేసి అంతవరకు తేవద్దు అనేటువంటిది నా తాలూకు సలహా. థ్యాంక్ యూ. అందుకని చెప్తున్నాను కదా, ఒక అబద్ధాన్ని 10 సార్లు చెప్పి నిజం చేయాలనేటువంటి ఆ మోడస్ ఆపరెండి ఎవరిది? చంద్రబాబు నాయుడు గారు కదా. ఎప్పుడు కూడా ఒక ఏదైనా అబద్ధం చెప్తే దాన్ని 10 సార్లు చెప్తే 11వ జనం నమ్ముతారనేటువంటి ఆ విధానం చంద్రబాబు నాయుడు గారు. సో వారి తాలూకా విధాన సరళిలో, వారి విధానంలో వెళ్ళాలనేటువంటి ప్రయత్నంగా కనబడతా ఉంది.